ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వనదేవతల చెంతకు చేరుతున్నారు. మహాజాతరకు ఇంకా సమయం ఉన్న సెలవు రోజుల్లో మేడారానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఇక ఈ రోజు ఆదివారం కావడంతో మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఓవర్ టు యు నవీన్. మేడారం మహాజాతర ప్రారంభానికి ముందే జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రధాన జాతరకు ఇంకా 2 వారాల సమయం ఉన్న భక్తులు ముందస్తు మొక్కులు అప్పజెప్తున్నారు. అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్నారు. వనదేవతలకు మొక్కులు సమర్పిస్తూ ఉన్నారు. తెలంగాణ నుంచి కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇటు హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం రోజుకు లక్షలాది సంఖ్యలో భక్తులు. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా జాతరకు ముందుగా ఎప్పుడైనా కూడా జాతర ప్రధాన జాతర ప్రారంభమైన తర్వాత ఎక్కువగా పోటెత్తుతూ ఉంటారు. కానీ ఈసారి జాతరకు ముందే లక్షలాది సంఖ్యలో జనం వస్తున్నారు. అమ్మవార్లకు ప్రధాన నైవేద్యంగా ఉన్నటువంటి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మొక్కులు చెల్లించుకున్నారా? ఎట్లాంటి ఏమనిపిస్తుంది ఇక్కడ జాతర ప్రత్యేకత గురించి మీకు? మంచిగా ఉందండి, మంచిగా జరుగుతుంది. తల్లిని నమ్ముకుంటే అంత మంచిగా జరుగుతుందండి. అందుకే సంవత్సరం వస్తాము. కొంతమంది యూత్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఏం చెప్తారు? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? केरला केरला तो तेलुगु नहीं पता है लेकिन इंग्लिश we are very happy to be here and it like to pray to God that she fulfills all our like desires. It's a very first experience. దీని గురించి ఎప్పుడు చాలా విన్నాను కానీ ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం వస్తున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది. ఫ్రెండ్ కేరళ నుంచి వచ్చింది. ఆమెకు ఈ జాతర గురించి ముందే చెప్పారా? ఎట్లా ఇవాళ ఇప్పుడే చెప్పాను, తీసుకొచ్చాను. మేడారం మహాజాతర 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈసారి ఏంటంటే నెల రోజుల ముందు నుంచే ఇంతమంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇంకేంటంటే అమ్మవార్లకు తీర్థాన్ని ప్రసాదంగా నైవేద్యంగా ఆరబోస్తున్నారు. మహాజాతరకు దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి. ఏంటంటే భక్తుల తాకిడి అధికంగా ఉండడం వల్ల ఈ పనులకు కూడా కొంతమేరకు ఆటంకం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ముందస్తుగా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సంవత్సరం ఇంతగా ముందస్తుగా భక్తులు రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఏంటంటే పోయిన జాతర అప్పుడు కరోనా ఉండడం వల్ల అందరు భయపడి తక్కువగా అమ్మవాళ్ళని దర్శించుకోవడం జరిగింది. ఈసారి అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రతి బస్సు ఫ్రీ బస్ ప్రొవైడ్ చేసిండ్రు. అన్ని వసతులు సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయి. ఇటు మంచినీళ్ళు కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ బాగానే ఉన్నాయి. ఇంకేంటంటే ఆ మహాజాతరలో ఫ్యామిలీస్తో వచ్చి చిన్నపిల్లలతోటి మొక్కులు పెట్టుకున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ ముందే జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు పాలు పంచుకుంటున్నారు అధిక సంఖ్యలో. ఈ ఫిబ్రవరి 21 నుంచి 24వ తారీఖు వరకు మహాజాతర జరుగుతుంది. ఫిబ్రవరి 21 రోజున ఇటు సార్లమ్మను కన్నపల్లి నుంచి, గోవిందరాజును పూనుగొండ నుంచి, ఈ పగిడిద్ద రాజును పునుగొండ కామరం నుంచి తీసుకురావడం. బుధవారం పూట ఈ అమ్మాలందరూ గద్దెలలో కొలువై ఉంటారు. ఇదే రోజు పౌర్ణమి వెన్నెలల్లో ఇటు సమ్మక్కకు, ఇటు పగిడిద్ద రాజుకు మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. గురువారం రోజున సమ్మక్కను చిలకలగట్టు నుంచి కుంకుమబన్ని రూపంలో తీసుకురావడం. శుక్రవారం పూట అమ్మవార్లందరూ గద్దెలలో కొలువై ఉంటారు. అదే రోజు భక్తులు అధిక సంఖ్యలో పాలు పంచుకొని తమ మొక్కుబడులను సమర్పించుకోవడం. శనివారం మరి తిరిగి వీళ్ళని వనప్రవేశం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చూస్తున్నాం అమ్మవార్ల గద్దెల ప్రధాన గద్దెల మీదకైతే ఇది సమ్మక్క గద్దె దగ్గర మనం ఉన్నాం. సమ్మక్క గద్దె దగ్గర పరిస్థితి చూడవచ్చు. తెల్లవారుజాము నుంచి కూడా ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా మేడారం అయితే ఒక జనసంద్రంగా మారుతుంది. జాతరకు నెల రోజుల ముందు నుంచే ఇట్లాంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది. పెరిగినటువంటి భక్తుల రద్దీకి తగినటువంటి విధంగా అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్ర.